ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేతిలోకి తీసుకున్నప్పుడు అబ్బా ఇందులో ఉన్న పదాలు అస్సలు అర్థం కావట్లేదే అని అనిపించిందా? ఆ పెద్ద పెద్ద మాటల వెనక అసలు కథేంటో తెలుసుకోవాలనుందా? రండి, ఈరోజు మనం ఆ క్లిష్టమైన డాక్యుమెంట్లోని చిన్న చిన్న వివరాల్ని కూడా విడమర్చి చూద్దాం. అప్పుడే కదా మన హక్కులేంటో మనకు స్పష్టంగా తెలిసేది. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలోనూ దాదాపుగా ఈ పదం కనిపిస్తోంది. వినడానికి ఏదో లాటిన్ పాఠంలా అనిపిస్తుంది కదూ, కాని ఇది ఊరికే అలంకారం కోసం పెట్టింది కాదు. మొత్తం ఇన్సూరెన్స్ ఒప్పందానికి ఇదే ఫౌండేషన్. చెప్పాలంటే ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే సగం పాలసీని అర్థం చేసుకున్నట్టే. అసలింతకీ ఏంటి ఈ ఓవరిమేఫిడే? సింపుల్గా చెప్పాలంటే అత్యంత నమ్మకం, అంతే. అంటే ఇదొక నమ్మకం మీద నడిచే ఒప్పందం. పాలసీ తీసుకునేవాళ్లు తమ ఆరోగ్యం గురించి నిజం చెప్పాలి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కవరేజ్ గురించి స్పష్టంగా చెప్పాలి. ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, టూ వే. ఈ నమ్మకం అనే పునాది మీదే మొత్తం పాలసీ నిలబడుతుంది. సరే, ఈ పాలసీని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అవేంటంటే, ఫస్ట్, అసలు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం ప్రామిస్ చేస్తోంది? 2, ఎలాంటి ట్రీట్మెంట్కు డబ్బులొస్తాయి? 3, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి? 4, డబ్బుల వ్యవహారాలు రూల్స్ ఏంటి? ఇంకా మనం ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలేమున్నాయి? పదండి, ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, మొదటిది పాలసీలో ఉన్న వాగ్దానం. ప్రతి పాలసీ ఒక ప్రామిస్తో స్టార్ట్ అవుతుంది. కాని ఆ ప్రామిస్ వెనకాల ఉన్న అసలు కండిషన్స్ ఏంటి? మన బాధ్యతలేంటి? ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యతలేంటి? ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. మనం ఇందాక నమ్మకం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి అసలైన టెస్ట్ ఇక్కడే ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు మన ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని దాచకుండా చెప్పడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటారా, ఒక్క చిన్న అబద్ధం చెప్పినా లేదా ఏదైనా విషయాన్ని దాచిపెట్టినా భవిష్యత్తులో మన క్లెయిమ్ని రిజెక్ట్ చేయడమే కాదు, మొత్తం పాలసీనే క్యాన్సిల్ చేసే పవర్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుంది. అంత సీరియస్ విషయం ఇది. ఓకే, ఇక రెండో భాగానికొద్దాం. అసలు ఇన్సూరెన్స్ కంపెనీ దేన్ని ట్రీట్మెంట్ కింద లెక్కేస్తుంది? ఊరికే హాస్పిటల్లో అడ్మిట్ అయితే సరిపోదు. దీనికి కొన్ని పక్కా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ తెలిస్తేనే మనకు కవరేజ్ వస్తుంది. మనం చాలా రెగ్యులర్గా వినే పదం హాస్పిటలైజేషన్. పాలసీ లాంగ్వేజ్లో దీనికి ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్ ఉంది. అదేంటంటే, కనీసం 24 గంటలు హాస్పిటల్లో ఇన్పేషెంట్గా అడ్మిట్ అయి ఉండాలి. ఈ ఒక్క రూల్ మన క్లెయిమ్ని డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 23 గంటల 59 నిమిషాలున్నా సరే లెక్కలోకి రాదు. అయితే ఒక డౌట్ రావచ్చు, టెక్నాలజీ చాలా మారింది కదా, కొన్ని పెద్ద పెద్ద సర్జరీలు కూడా ఇప్పుడు కొన్ని గంటల్లోనే అయిపోతున్నాయి. మరి వీటికి కవరేజ్ ఎలా? ఇక్కడే డే కేర్ ట్రీట్మెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే 24 గంటలు హాస్పిటల్లో ఉండాల్సిన పని లేకపోయినా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల తొందరగా అయిపోయే ఇలాంటి ట్రీట్మెంట్స్ను కూడా ఇప్పుడు చాలా పాలసీలు కవర్ చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. హాస్పిటలైజేషన్ అనేది సమయం మీద ఆధారపడి ఉంటుంది, అంటే 24 గంటలు. అదే డే కేర్ ట్రీట్మెంట్ ఏమో టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మన పాలసీలో ఏ డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో ఒక లిస్ట్ ఉంటుంది. దాన్ని ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సరే, ట్రీట్మెంట్ అంటే ఎప్పుడూ హాస్పిటల్లోనే జరగాల? ఒకవేళ హాస్పిటల్కు వెళ్లలేని పరిస్థితి ఉంటే కొన్ని స్పెషల్ కేసెస్లో మన ఇల్లే హాస్పిటల్ అవ్వచ్చు. ఆ పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవు, లేదా పేషెంట్ను కదిలించే కండిషన్ కూడా లేదు. మరిలాంటి టైంలో మన ఇన్సూరెన్స్ పాలసీ మనల్ని ఆదుకుంటుందా? ఎస్, ఆదుకుంటుంది, ఖచ్చితంగా. అలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్ కోసమే డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే, డాక్టర్ పర్యవేక్షణలో హాస్పిటల్ లెవెల్ ట్రీట్మెంట్ను ఇంట్లోనే తీసుకుంటే ఆ ఖర్చులను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుందన్నమాట. అయితే ఇక్కడొక కండీషన్ ఉంది. దీనికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇది అందరికీ వర్తించదు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఇది సాధ్యం. ఒకటి, పేషెంట్ని హాస్పిటల్కు షిఫ్ట్ చేయలేని పరిస్థితి అని డాక్టర్ సర్టిఫై చేయాలి, లేదా హాస్పిటల్లో బెడ్ ఖాళీగా లేకపోవడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ప్రూవ్ చేయగలిగితేనే ఈ కవరేజ్ మనకు దొరుకుతుంది. రైట్. ఇక ఇప్పుడు అందరికీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ముఖ్యమైన టాపిక్కి వద్దాం. డబ్బుల వ్యవహారం. మన జేబులోంచి ఎంత వెళ్తుంది, ఇన్సూరెన్స్ నుంచి ఎంత వస్తుంది, దీన్ని డిసైడ్ చేసే కొన్ని కీ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, సమ్ ఇన్షూర్డ్. ఇది చాలా సింపుల్.
ఒక పాలసీ సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీ మనకు కట్టే మ్యాక్సిమం అమౌంట్ ఇది. మన కవరేజ్ ఎంత ఎక్కువ ఉంటే మనం కట్టే ప్రీమియం కూడా అంతే ఎక్కువ ఉంటుంది, అంతే. చాలా పాలసీల్లో రూమ్ రెంట్ మీద ఒక లిమిట్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం రూమ్ అద్దెకు మాత్రమే సంబంధించిన లిమిట్ అని. కానీ అసలు ట్విస్ట్ అంతా అసోసియేటెడ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ లేదా అనుబంధ వైద్య ఖర్చులు అనే పదంలో దాగి ఉంది. ఇది మన మొత్తం క్లెయిమ్ను ఎలా తలకిందులు చేస్తుందో చూద్దాం రండి. అసలు ఏంటివి ఈ అనుబంధ ఖర్చులు అంటే డాక్టర్ ఫీజులు, సర్జరీ ఛార్జీలు, మందుల బిల్లులు ఇలాంటివన్నీ. చాలా హాస్పిటల్స్లో ఒక విచిత్రమైన సిస్టమ్ ఉంటుంది. మనం తీసుకున్న రూమ్ కేటగిరీని బట్టి ఈ ఖర్చులన్నీ మారిపోతాయి. అదేంటి అంటారా? అవును, సింగిల్ రూమ్లో ఉన్న పేషెంట్కు, జనరల్ వార్డులో ఉన్న పేషెంట్కు ఒకే డాక్టర్ వేర్వేరు ఫీజులు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన వార్నింగ్. ఒకవేళ మన పాలసీ లిమిట్ను దాటి కొంచెం కాస్ట్లీ రూమ్ తీసుకుంటే మనం కేవలం ఆ ఎక్స్ట్రా రూమ్ రెంట్ మాత్రమే కట్టము, మన మొత్తం హాస్పిటల్ బిల్లులో ఊహించని కోత పడుతుంది. ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు. దీనికి కారణం ప్రపోర్షనేట్ డిడక్షన్ అనే ఒక రూల్. ఉదాహరణకు, మన పాలసీ ప్రకారం రూమ్ రెంట్కు లిమిట్ 5,000 అనుకుందాం. కాని మనం 10,000 రూపాయల రూమ్ తీసుకున్నాం. అంటే మన లిమిట్కు డబుల్ ఖర్చు పెట్టాం. ఇప్పుడు మన డాక్టర్ ఫీజు 50,000 అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే అందులో సగం అంటే 25,000 మాత్రమే ఇస్తుంది. మిగిలిన 25,000 మన జేబులోంచే కట్టాలి. ఇది ఒక్క డాక్టర్ ఫీజుకే కాదు, దాదాపు అన్ని అనుబంధ ఖర్చులకు వర్తిస్తుంది. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. ఇవి సమయంతో ముడిపడిన రూల్స్. హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతిదీ పాలసీ కొన్న మొదటి రోజు నుంచే కవర్ అవ్వదు. కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈ వెయిటింగ్ పీరియడ్స్ గురించి సరిగ్గా తెలుసుకోకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. పాలసీ తీసుకోకముందే మనకున్న ఆరోగ్య సమస్యల్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అంటారు. జనరల్గా పాలసీకి ముందు 3 సంవత్సరాలలోపు మనకు డయాగ్నాస్ అయినా లేదా ట్రీట్మెంట్ తీసుకున్న ఏ జబ్బైనా సరే దీని కిందకే వస్తుంది. గుర్తుందా, మనం మొదట మాట్లాడుకున్న నిజాయితీ అనే రూల్ ఇక్కడ మళ్ళీ వస్తుంది. వీటిని ఫామ్లో ఖచ్చితంగా చెప్పాలి. అవును, పాలసీ కొన్న ఫస్ట్ డే నుంచే అన్ని జబ్బులకు కవరేజ్ రాదు. ఉదాహరణకు క్యాటరాక్ట్, హెర్నియా, నీ రీప్లేస్మెంట్ లాంటి ముందుగా ప్లాన్ చేసుకునే సర్జరీలకు సాధారణంగా 2 లేదా 3 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైం అయిపోయాకే వాటికి కవరేజ్ స్టార్ట్ అవుతుంది. అయితే యాక్సిడెంట్స్ వల్ల జరిగే ట్రీట్మెంట్కు మాత్రం ఈ రూల్ వర్తించదు. ఒకవేళ ఆ పొరపాటున ప్రీమియం కట్టే డ్యూడేట్ మర్చిపోతే కంగారు పడాల్సిన పనిలేదు. దీనికోసం గ్రేస్ పీరియడ్ అనొక ఆప్షన్ ఉంటుంది. అంటే డ్యూడేట్ అయిపోయినా సరే సాధారణంగా ఒక 30 రోజుల టైమిస్తారు. ఆలోపు ప్రీమియం కట్టి పాలసీని కంటిన్యూ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఉన్న పెద్ద బెనిఫిట్ ఏంటంటే మనం ఇన్నాళ్లు పూర్తి చేసిన వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ సేఫ్. లేదనుకోండి, పాలసీ ల్యాప్స్ అయిపోతే మళ్ళీ అన్నీ మొదట్నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇదంతా విన్న తర్వాత మనకేమర్థమవుతోంది? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం డబ్బు కట్టి పక్కన పెట్టేసే ఒక సేఫ్టీ నెట్ మాత్రమే కాదు. ఇది ఒక రూల్ బుక్. ఆ రూల్స్ని మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే అవసరమైనప్పుడు అది మనల్ని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మరి మన పాలసీని మనం ఒక సేఫ్టీ నెట్గా చూస్తున్నామా లేక మాస్టర్ చేయాల్సిన ఒక రూల్ బుక్గా చూస్తున్నామా? ఆలోచించండి.